కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో జరిగిన విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రంగా అబండాలు వేసుకుంటూ తెలుగుదేశం పార్టీ మీడియా విచ్చలవిడి కథనాలతో చెలరేగిపోయారు. యాక్చువల్గా ఇక ఏకంగా ఆయన అమెరికా జైల్లో బెడ్ తింటున్నట్లు, బెడ్ తినే విధంగా ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా కూడా ఫోటోలు ఎడిట్ చేసి మరీ డిబేట్ నిర్వహించారు. అసలు ఈ విశృంఖలత్వానికి ఏం పేరు పెట్టాలో నిజంగా తెలియదు. అయితే మొన్న మీడియా సమావేశం పెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ఆ మీడియా సమావేశంలో ప్రకటించారు, చాలా అసత్య కథనాలతో తెలుగుదేశం పార్టీ మీడియా కథనాలు ప్రసారం చేసింది, వాళ్ళు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి, వాళ్ళకు లీగల్ నోటీసులు సర్వ్ చేస్తాను, లేదు అంటే 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తాను అని చెప్పి జగన్ గారు ప్రకటించారు. చెప్పినట్లుగానే ఆయన అనంత పని చేశారు. ఆ 2 వారాంత పలుకులు అండ్ చంద్రబాబు నాయుడు గారి రాజగురు పత్రికగా ఏదైతే ఉందో పిలుస్తూ ఉంటారో ఆ పత్రిక వారాంత పలుకుల పత్రిక, వీరెండింటికి కూడా లీగల్ నోటీసులు సర్వ్ చేశారు. ఆ లీగల్ నోటీసులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో జరిగినటువంటి ఒప్పంద అగ్రిమెంట్ కాపీస్ కూడా అటాచ్ చేశారు. ఆ ఒప్పంద పత్రాలు కూడా అటాచ్ చేశారు. ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం జరిగినటువంటి ఈ ఒప్పందం మీద నా పరువుకు భంగం వాటిల్లే విధంగా మీరు కథనాలు ప్రసారం చేశారు. ఒక పార్టీకి మేలు చేయాలి అనే ఉద్దేశంతో అన్ని అసత్య కథనాలు, తప్పుడు కథనాలు. సో కాబట్టి ఫ్రంట్ పేజీలో బహిరంగ క్షమాపణ చెబుతూ ఫ్రంట్ పేజీలో వార్తలు ప్రచురించాలి, లేదు అంటే నెక్స్ట్ ఇంకా లీగల్గా ప్రొసీడ్ అవుతాం, 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తాను అని చెప్పి మొదట లీగల్ నోటీసులు అయితే సర్వ్ చేశారు. దీని మీద వీళ్ళు ఫ్రంట్ పేజీలో బహిరంగ క్షమాపణలు చెప్తారా? మొన్ననే అన్నట్లున్నారు కదా, నీ ఉడత ఊపలకి ఏమీ భయపడము అని. మరేమో తెలియదు అంటే వాళ్ళు అన్నారు మొన్న. ఇప్పుడు నోటీసులు అందుకున్న తర్వాత వాళ్ళ స్పందన ఏంటో, సరే అవి కోర్టులలో అయ్యేది ఉందా పెట్టేది ఉందా అవి తెలియదు ఎప్పట్లే అని ధైర్యంతో వీటిని లైట్ తీసుకుంటారేమో. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా లైట్ తీసుకునే పరిస్థితి ఉండదు కదా, ఎందుకంటే లైట్ తీసుకుంటే ఆయన లైట్ అయిపోతారు జనం ముందు. సో వీళ్ళు బహిరంగ క్షమాపణ చెబుతారా లేదా అంటే దాదాపు చెప్పకపోవచ్చేమో, చూద్దాం. చెప్పకపోతే నెక్స్ట్ ఇంకా లీగల్గా ప్రొసీడ్ అవుతారు. ఇంకా నెక్స్ట్ తెలుసు కదా, ఇంకా కోర్టు సమన్లు జారీ చేయడం, వాళ్ళ వివరణ తీసుకోవడం, వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అడగడం, ఇంక ఈ ప్రాసెస్ అంతా ముందుకెళ్తుంది. సో యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా స్పందించారంటే ఫస్ట్ టైం. ఎన్నో అసత్య కథనాన్ని రాసుకుంటూ వచ్చారు వాళ్ళు ఈ 10.5 కాలంలో, కానీ ఫస్ట్ టైం అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు ఇంత తీవ్రంగా స్పందించి ఏకంగా లీగల్ నోటీసులు సర్వ్ చేసి డిఫామేషన్ వేయడం. సో వాట్ నెక్స్ట్ అని